హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో రాజ్మా కర్రీ చేస్తున్నాను అండి. ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. ఇక్కడ వెల్లుల్లి అయితే కూడా కట్ చేసి ముక్కలుగా పచ్చగా దంచేసాను. టమాటా కట్ చేసాను అనమాట. రాజ్మా అనేది నైటే నానబెట్టుకోవాలండి. 2-3 సార్లు బాగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి వైట్ అండి, వైట్ రాజ్మా అనమాట. ఇప్పుడైతే కూడా మనం కుక్కర్లో చేసేసుకున్నాము. కుక్కర్లో అయితే కూడా ఆయిల్ వేసాను, పోపు దినుసులన్నీ వేసేసాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకునేటివన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడైతే కూడా టమాటా కట్ చేసుకొని పెట్టుకొని వేసేస్తామండి. తర్వాత వెల్లుల్లి పచ్చగా దంచేస్తాం కదా, వీటిగానే వేసేసుకున్నాము. మొత్తం కలిపేస్తామండి. మగ్గిపోయినాయండి. మగ్గిన తర్వాత ఈ రాజ్మా మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ మొత్తము వేసేసుకున్నాము. ఇప్పుడు మసాలా అండి. మసాలా అయితే ఎక్కువ అయితే పెట్టలేదు. ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి అండి, ధనియాల పొడి అన్నీ వేసేసి మిక్సింగ్ చేస్తామండి. మొత్తం వేసేసి అంతా కలిపేసుకున్నాము. వాటర్ అయితే పోసామండి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తామన్నమాట. 3 విజిల్స్ వచ్చిందండి. రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనము కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. రాజ్మా కర్రీ నాన్న. ఎస్, అప్పుడు టేస్ట్ బాగుందని ఇప్పుడు కానీ సేమ్ అలాగే చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలకైనా పూరీలకైనా బాగుంటుంది. మేమైతే ఇంట్లో అలాంటివన్నీ చేయకూడదు కాబట్టి ఓన్లీ అన్నంలోకి తినేస్తాం అనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.